ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా డొనాల్డ్ ట్రంప్ అతను అధ్యక్షుడిగా వైట్ హౌస్లో సెకండ్ టైం గడప తొక్కక ముందే ఆయన విధానాలకి వ్యతిరేకంగా అమెరికాలో ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. హక్కుల్ని కాపాడుకునేందుకు మహిళలు ప్రభుత్వంపై తిరగబడి పోరాటాలు చేసిన చరిత్ర అమెరికాకు ఉంది. రైట్ టు ఓట్ నుంచి రైట్ టు అబార్షన్ వరకు దాదాపు ప్రతి హక్కు కూడా మహిళలు పోరాడే సాధించుకున్నారు. దే ఫాట్ అండ్ దే వాన్ ఇట్. ఇప్పటికీ తమ స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం ఉద్యమిస్తూనే ఉన్నారు. అయితే ఆ ఉద్యమాలు మళ్ళీ తీవ్ర రూపం దాల్చే సమయం ప్రస్తుతం దగ్గర పడినట్టు కనిపిస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలవటం అక్కడ చాలామంది మహిళలకు, ముఖ్యంగా ఫెమినిస్టులకు ఏమాత్రం నచ్చలేదు. అందుకే అక్కడెక్కడో సౌత్ కొరియాలో పుట్టిన 4B ఉద్యమ స్ఫూర్తితో ప్రస్తుతం ముందుకు వెళ్తున్నారు. శృంగారానికి నో చెప్పటాన్ని అస్త్రంగా ఎంచుకున్నారు. ఇంతకీ అమెరికా మహిళలు ఎందుకు ఇలా చేస్తున్నారు? ట్రంప్ గెలుపుతో అక్కడి మహిళలకు వచ్చే నష్టం ఏంటి? అసలు ఏంటి 4B ఉద్యమం?